వెల్కమ్ టు క్రిషిస్ యూనిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కారపొడి. పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ తప్పకుండా తినవలసినటువంటి ఆరోగ్యకరమైన కారపొడి అండి ఇది. ఈ కారపొడి చేయడానికి ఒక 1/2 kg దాకా మునగాకును తీసుకున్నానండి. ఇలా కొమ్మలుగా ఉన్న వాటిని ఆకుల్లాగా తీసుకొని నీళ్ళల్లో వేసి బాగా కడిగి తీసుకోవాలి. ఇలా ఒక 2 సార్లు బాగా కడిగాక నీళ్ళన్నీ తీసేసి స్ట్రైనర్లోకి వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కనుంచామంటే నీళ్ళన్నీ అడిచిపోతాయి. నీళ్ళన్నీ పోయాక ఒక కాటన్ క్లాత్ పైన తీసుకొని నీళ్ళు తడి అనేది ఆరిపోయేంత వరకు ఆరబెట్టండి. తడిగా ఉంటే ఇవి వేగడానికి మళ్ళీ బాగా టైం పడుతుంది. ఇవి ఆరేలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు మినప్పప్పు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకున్నామంటే ఇవి కొంచెం దూరగా వేగిపోతాయండి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ధనియాలు అలాగే 2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర ధనియాలు వేగేలోపు మినప్పప్పు శనగపప్పు కూడా బాగా వేగిపోతుంది. వీటిని ఇలా లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించామంటే చూడండి ఇవి ఇలా దూరగా బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలను వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిర్చిని వేసుకున్నానండి. లో ఫ్లేమ్లోనే ఒక 3-4 నిమిషాల పాటు కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు బాగా వేగాక ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసి చింతపండును కూడా వేగే వరకు వేయించుకోవాలి. చూడండి ఇలా చింతపండు ఎండుమిర్చి వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి కడిగి ఆరబెట్టుకున్న మునగాకును వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. మునగాకు అంతా క్రిస్పీగా వేగే వరకు లో ఫ్లేమ్లోనే వేయించండి. మునగాకు వేగాక ఒక కప్పు దాకా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసి కరివేపాకు కూడా క్రిస్పీగా వేగేంత వరకు వేయించండి. నాకైతే ఇక్కడ మొత్తం ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు టైం పట్టిందండి. ఇవన్నీ క్రిస్పీగా వేగడానికి చేత్తో ఇలా మునగాకును తీసుకొని అంటే ఇలా పొడిగా రావాలి. అప్పుడే ఇది చక్కగా వేగిపోయినట్టు. ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేసి దీంట్లోనే పొట్టు తీయని వెల్లుల్లిపాయల్ని ఒక 15 దాకా వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా వేసానండి. మరీ మెత్తని పొడిలా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేయండి. వేయించిన మునగాకును వేసి మెత్తని పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 3-4 నెలల వరకు నిల్వ ఉంటుంది. దీన్ని అన్నంతోనే కాకుండా ఇడ్లీ దోశ వడల్లోకి కూడా తినొచ్చు. ఈ మునగాకు కారపొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.